లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తగిన శాస్తి. ఒకసారి నావికులతో కలిసి ఓ కోతి కూడా సముద్రానికి వెళ్ళింది. మార్గమధ్యంలో నావ మునిగిపోవడంతో అందరూ నీళ్ళల్లో పడ్డారు. అందరూ ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పాపం కోతికి ఈత రాక రక్షించండి అంటూ అరిచింది. దారిన పోతున్న ఓ తిమింగళం చూసి దాన్ని తన వీపుపైకి ఎక్కించుకుంది. అందరూ ఈదుకుంటూ వెళుతుండగా, నీకు ఈత రాదా, అలా అరుస్తున్నావు అని అడిగింది. అసలే అది బడాయి కోతి. అలా అడిగేసరికి నాకెందుకు రాదు, ఎంచక్కా వచ్చు అని అబద్ధాలు చెప్పింది. మరి ఈదుకొని వెళ్ళొచ్చుగా అంది తిమింగళం. దానికి కోతి, నాకు పనులు చేయించడం అలవాటు అని చెప్పింది. ఆ మాటలు విని తిమింగలానికి ఒళ్ళు మండింది. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు? ఈత రాదని ఒప్పుకోవచ్చుగా, అంత బడా ఎందుకు అని నిలదీసింది. దానికి కోతి, నువ్విప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి శిక్షించకుండా వదిలేస్తున్నా. అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని అంటూ తిమింగలానికి మరీ కోపం తెప్పించింది. నీకే కాదు, మాకు శిక్షించడం వచ్చు అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్ళల్లో పడేసింది తిమింగలం. కోతి, నన్ను క్షమించి కాపాడు, నాకు నిజంగానే ఈత రాదు, ఇంకెప్పుడూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను అని వేడుకుంది. తిమింగళం మనసు మార్చుకొని కోతిని కాపాడింది.